నేను డ్యూటీకి వెళ్ళగానే నన్ను డోమోస్ మేనేజర్ అడిగాడు, నీకు టీఆర్సీ మెయిల్ వచ్చిందంట కదా అంటే వచ్చిందని చెప్పాను. పాస్పోర్ట్ తీసుకెళ్లి టీఆర్సీ కార్డు తెచ్చుకో అన్నాడు. టీఆర్సీ కార్డుకి పాస్పోర్ట్ ఒక్కటే తీసుకెళ్తే సరిపోద్ది. మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని నేను నా ఫ్రెండ్ గాని అయితే తీసుకెళ్తున్నాను. నాకు తెలియదు, వాడు ఉంటేనే కొంచెం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది టీఆర్సీ కార్డు వచ్చింది అన్నాక. ఎందుకంటే చాలా మందికి టీఆర్సీ కార్డు రాదు. కొంతమందికి వీసా ఎక్స్పైర్ అయింది అని చెప్పి వాళ్ళకు టీఆర్సీ కార్డు రిజెక్ట్ కూడా చేస్తారు. కానీ నాకు అలా కాదు, టీఆర్సీ కార్డు వచ్చింది. టీఆర్సీ ఆఫీస్ కి అయితే వచ్చాను. ఇదే ఆఫీసు, మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్. లోపలికి రాగానే ఇలాంటి మిషన్ ఉంటది. మనం వర్క్ పర్మనెంట్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకు టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ నెంబరు ఇది డిస్ప్లేలో నెంబర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. లోపలికి వెళ్ళి మనం పాస్పోర్ట్ చూపిస్తే మనకైతే వాళ్ళు చెక్ చేసి టీఆర్సీ కార్డు ఇస్తారు. ఇది తీసుకున్నాక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ టీఆర్సీ కార్డు. టీఆర్సీ కార్డు వ్యాలిడిటీ కూడా 1 year ఉంది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కంపెనీ మళ్ళీ రీన్వాల్ చేపిస్తా అని కూడా చెప్పింది. దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఫుల్ వీడియో చేసి యూట్యూబ్ లో పెడతాను, కొంచెం వెయిట్ చేయండి.